ఈ వీడియోలో మా పాప వేసుకున్న ఈ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. కంప్లీట్గా వీడియోని చూస్తే ఒక్క డౌట్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటారు. ఈ వీడియోలో మీకు హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టి, పఫ్ హ్యాండ్స్ పెట్టి అండ్ హ్యాండ్స్కి కీ హోల్ పెట్టి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూస్తే ఈ మోడల్ ఎలాంటి డౌట్స్ లేకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కటింగ్ వీడియోలో చూపించాను కదా మీకు లైనింగ్ ఫ్యాబ్రిక్కి కొంచెం సైడ్స్లో జాయింట్స్ అనేవి పడతాయని, అవి ఎలా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక 2 ఇంచెస్ జాయింట్స్ అనేవి పడతాయి అన్నమాట. నేను 2 ఇంచెస్ వెడల్పులో ఉన్న క్లాత్ ఇలా తీసుకొని సైడ్స్లో జాయింట్స్ అనేవి వేసుకుంటున్నాను. అంటే తక్కువ క్లాత్లో చూపించాలనేది నేను చూపిస్తున్నాను అనమాట. లేదు ఇదంతా జాయింట్స్ వేసి స్టిచ్ చేయడం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అయితే కనుక 1.5 ఫ్యాబ్రిక్ తీసుకుంటే లైనింగ్ అనేది సరిపోతుంది అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది జీన్స్ మీద టాప్ కాబట్టి కొంచెం షార్ట్ టాపే అనమాట. కుర్తీ అనేది బాగుంటుంది. వీడియోని కంప్లీట్గా చూడండి, ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా న్యూ మోడల్స్ వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సేమ్ 4 సైడ్స్ కూడా జాయింట్స్ అనేవి వేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. సో లైనింగ్కి కింద 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కింద ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. దానికోసం ఇలా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్కి ఇలా లైనింగ్ అనేది ప్లేస్ చేసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ జరిగిపోకుండా ఉండడానికి కొంచెం వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి మిడిల్లో కొంచెం. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో. నెక్ విడ్త్ 2.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 అటు ఇటు ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ పై వైపు పెట్టానమాట. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ నెక్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ప్లేస్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు కదలకోకుండా క్లాత్ అనేది పిన్స్ ఇలా పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి పెన్స్ తీసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా క్యాన్వాస్ పేపర్ పక్కనే చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పిన్స్ అన్ని తీసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ అనేది ఎలా పెట్టుకున్నానో. సో నీట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని ఇలా మిడిల్లో అక్కడక్కడ టక్స్ ఇవ్వాలన్నమాట. ఇలా కట్స్ ఇవ్వడం వల్ల నెక్ షేప్ అనేది నీట్గా తిరుగుద్ది అనమాట. నేను ఎవ్రీ వీడియోలో ఇదే చెప్తానమాట. ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటారు కదా నా ఛానల్ని, సో వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ప్రతి వీడియోలో ఇలా చెప్తూ ఉంటాను అనమాట. సో ఇలా రివర్స్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట.
ఇలా చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం. దీనిపైన ఐరన్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా కార్నర్స్లో నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే మోడల్ హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్, అలానే కీ హోల్ పెట్టాను కాబట్టి కొంచెం బిగినర్స్కి అర్థం అవడం కోసం నేను స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎండింగ్ వరకు చూస్తే, వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. మొత్తం ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా క్యాన్వాస్ పేపర్కి వేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ ఇలా చూపిస్తున్నట్టు లైనింగ్కి అటాచ్ చేసుకుని స్టిచ్ చేయాలి. ఇలా వేస్తే వాష్ చేసినా కానీ క్యాన్వాస్ పేపర్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో దానికోసం నేను చూపిస్తున్నట్టు ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్కి, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా నేను చూపిస్తున్నట్టు అటాచ్ చేసుకొని స్టిచ్ చేయాలి కింద వరకు కూడా. సో ఇప్పుడు చూపిస్తున్నట్టు చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తం నీట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. ఎక్కడ ముడతలు లేకుండా చూపిస్తున్నట్టు ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేస్తే ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా కింద వరకు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కిందకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో, ఇలా లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ ఉంచేటట్టు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా చుట్టూ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసిన దాని మీద టక్స్ అనేది ఇవ్వాలి. స్టిచ్ చేసేటప్పుడు మనకు గుర్తుగా ఉంటుంది అన్నమాట. సో ఇలా టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇందాక చూపించినట్టే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపును పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ నేను చూపిస్తున్నట్టు పై వైపునకు ఉండాలన్నమాట. మిడిల్లోకి ఇలా మార్కింగ్ చేసుకుని 2.5 నెక్ విడ్త్, 2.5 ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకుంటే నెక్ అనేది అటు ఇటు వెళ్ళకుండా కరెక్ట్గా మనం మిడిల్లోకి సెంటర్లోకి వస్తుంది అనమాట.
సో క్యాన్వాస్ పేపర్ని ఇలా ప్లేస్ చేసుకుని మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకుని ఒక పిన్ పెట్టుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. లేదు అంటే ఐరన్ అయినా చేసుకుని చుట్టూ కూడా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్టు చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుకు ఉండాలన్నమాట. ఒకసారి చూడండి, ఇలా అన్నమాట. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకుని నీట్గా కట్ చేసుకోవాలి. మీలా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిడిల్లోకి ఇలా కట్స్ ఇవ్వాలన్నమాట. ఇలా రివర్స్ చేసుకుని నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, క్యాన్వాస్ పేపర్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఇంకా కదలకుండా ఉంటుంది అనమాట లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద. ఇలా అన్నమాట. చూసారు, నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా స్టిచ్ చేస్తే. చుట్టూ కూడా అటాచ్ చేసుకోవాలి లైనింగ్కి, మెయిన్ ఫ్యాబ్రిక్కి. అసలు ముడత అనేది లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసామంటే ఫ్యాబ్రిక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నమాట. ఈ కుర్తీ ఫైనల్ వీడియో ఎండింగ్లో చూడండి. కుర్తీ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఎండింగ్లో ఒకసారి చూడండి, క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను. ఇది షార్ట్ కుర్తీ అనమాట, ఎందుకంటే జీన్స్ పైన అది వేసుకోవడానికి పిల్లలకి చాలా బాగుంటుంది ఈ కుర్తీ అనేది. ఇలా చుట్టూ కూడా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కింద ఇలా 1/2 ఇంచ్ కింద చెప్పాను కదా, అలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెట్టి కీ హోల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ముందుగా లైనింగ్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపున పెట్టుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లోకి స్కేల్తో ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా, అలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. మిడిల్లోకి కరెక్ట్గా మిడిల్లోకి రావాలన్నమాట. చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకోవాలి. కింద ఒక 1 ఇంచ్ ఉంచుకునేటట్టు చూడండి. ఒక 1 ఇంచ్ మార్జిన్ వదిలేసి అక్కడి నుంచి ప్లేస్ చేసుకుని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకుంటే ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అటు ఇటు క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది అనమాట. సో సేమ్ రెండు కూడా ఇలానే సెంటర్కి మార్కింగ్ చేసుకుని క్యాన్వాస్ పేపర్ తీసుకుని ఐరన్ చేసుకోవాలి రెండు కూడా.
ఇప్పుడు చూపిస్తున్నట్టు క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ అనేది రావాలి. నీట్గా కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు 1 మీటర్ క్లాత్లో టాప్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకి 10 to 12 ఇయర్స్ పిల్లలకి. సో చుట్టూ కూడా ఇలా 1/2 ఇంచ్ సో చూపిస్తున్నట్టు చుట్టూ టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల వైపుకు రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ ఇలా చూపిస్తున్నట్టు లోనికి టర్న్ చేసుకుని ఇలా నీట్గా సర్దుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా చుట్టూ కూడా హ్యాండ్స్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు. ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా అది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకున్నాం కదా అక్కడ గుర్తుగా ఉండడం కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇందాక చూపించాను కదా సేమ్ దానిలానే సెకండ్ హ్యాండ్ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అన్నమాట. ఆ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు చాలా నీట్గా వచ్చింది. ఇలా 2 హ్యాండ్స్ కూడా లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా నేను చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ కోసం మార్కింగ్ చేసాం కదా అక్కడ ఇలా టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా లోత్ తీసుకోవాలి చూపిస్తున్నట్టు. మొత్తం కూడా దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి లోత్ తీసిన తర్వాత. ఇప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ అనేది చూపిస్తున్నాను. ఓన్లీ హ్యాండ్స్కి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట. చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్కి ఇలా 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఆ కీ హోల్ అనేది క్లియర్గా కనబడాలన్నమాట. సో అందుకోసమే ఒక 1/2 ఇంచ్ ఇలా చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసుకొని లోపల పైపింగ్ థ్రెడ్ ఇలా ప్లేస్ చేసుకుని లోపలకి పైపింగ్ థ్రెడ్ పెట్టుకుని ఇలా టాప్ స్టిచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సింగిల్ ఫుట్ పెట్టుకుంటే పైపింగ్ థ్రెడ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా పాదం ఖర్చుతో ఇంకొక స్టిచ్ అనేది పక్కన వేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసిన దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుని ఇప్పుడు ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్కి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. అది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. అలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు 1/2 ఇంచ్ విడ్త్లో ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునేవారు వీడియోని కంప్లీట్గా చూస్తే ఈజీగా అర్థమైపోద్ది అనమాట.
అదేవిధంగా సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనే వీడియో అనేది షేర్ చేశాను. నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూస్తే థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది వీడియో షేర్ చేశాను, అదొకసారి చెక్ చేయండి. సో ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్లోకి సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. కొంచెం స్లోగా స్టిచ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి డోరీస్ పెడతానని చెప్పాను కదా, దానికోసం ఒక 9 ఇంచెస్ లెంత్ తీసుకుని ఇలా రాంగ్ వైపున ఫోల్డ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక పాదం ఖర్చు వెడల్పులో స్టిచ్ అనేది వేసుకుని ఇలా లూప్ టర్నర్ ఉంటుంది అనమాట, అది తీసుకుంటే చూపిస్తున్నట్టు ఇలా రివర్స్ డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియోస్ ఇంతకుముందు నా ఛానల్లో ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేస్తే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత స్లోగా కొంచెం టైం తీసుకుని ఇలా స్లోగా రివర్స్ చేసుకుంటే నీట్గా సన్నగా డోరీస్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ అంతే విధంగా ఇంకో డోరీ అనేది తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. ఈ లూప్ టర్నర్తో రివర్స్ చేసుకుంటే సింపుల్గా డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత వేస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని 4 ఇంచెస్ విడ్త్ 4 ఇంచెస్ హైట్ తీసుకుని ఒక 4 పీసెస్ అయితే తీసుకోవాలి హ్యాంగింగ్స్ కోసం. ఇలా చూపిస్తున్నట్టు హ్యాంగింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకుంటే డోరీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా 4 పీసెస్ కావాలన్నమాట మనకి 2 హ్యాండ్స్కి కదా. ఇలా చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని మొత్తం 4 కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఎప్పుడైనా కీ హోల్ పెట్టినా ఇలాంటి డోరీస్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్ అనేవి. ఇలా చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. లైట్గా ఇలా రఫ్ చేసుకుంటే ఇంకా అస్తమానం నాట్స్ వేసుకునే పని లేకుండా ఇలా పర్మనెంట్గా మనం స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుందన్నమాట. సో సెకండ్ హ్యాండ్ కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని స్టార్టింగ్లో నీట్గా స్టిచ్ చేసుకోవాలి.
చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. లైట్గా రఫ్ చేసుకోవాలన్నమాట. అస్తమానం నాట్స్ వేసుకునే పని లేకుండా ఇలా స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కుర్తీ అనేది షోల్డర్స్ అటాచ్ చేసుకుని చూపిస్తున్నాను. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ మనం స్టిచ్ చేసాం కదా ఇంతకు ముందు, అవి తీసుకొని అటాచ్ చేసుకోవాలి. లోతు వైపు మనం హ్యాండ్స్కి లోతు తీసేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ వైపుకు రావాలన్నమాట. అది చెక్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసి చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. సాగదీయకూడదు అనమాట. హ్యాండ్స్ కుట్టేటప్పుడు క్లాత్ అనేది సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫుల్ వీడియో కనుక మీరు చూస్తే సింపుల్గా మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెం అవసరం లేని చోట నేనైతే కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను. మరి వీడియో కొంచెం లెంతీ ఎక్కువ అయిపోయినా కానీ ఇంట్రెస్ట్గా చూడరు అనమాట. సో నేను అందుకే అవసరం ఉన్న చోట మాత్రం క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తం చూస్తున్నారు కదా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలంటే మన కొలత డ్రెస్ ఉంది కదా అది తీసుకుని ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. కొలత డ్రెస్ తీసుకొని హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఆది డ్రెస్లో సేమ్ అదే విధంగా కొలుచుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నడుము దగ్గర మనం కటింగ్ వీడియోలో షేర్ చేసాం కదా, ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్కే మార్కింగ్ చేసుకున్నాం కదా, కట్స్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇంకా ఒక సైడ్ సేమ్ అదే విధంగా ఒక 3 సేమ్ అదే విధంగా ఇంకో 2-3 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. కనిపిస్తుంది కదా ఇలా అన్నమాట. కనిపిస్తుంది కదా ఇలా హాఫ్ ఇంచ్ పాదం ఖర్చుతో మార్కింగ్స్ అనేవి వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇందా చెప్పాను కదా ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్ దగ్గర ఇలా ప్లస్ గుర్తులాగా వస్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అలా ప్లస్ గుర్తులాగా వస్తేనే బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అని అర్థం అనమాట. సో హిప్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. సైడ్లో ఇంకో 2 స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ లెవెల్ చేయడానికి కొంచెం కట్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండడం కోసం.
ఇప్పుడు కట్స్ చూద్దాము. ఇలా చూపిస్తున్నట్టు 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. కొంచెం క్రాస్లు ఏమి లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కట్స్ అనేవి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి. ఇలా 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకొని పైకి ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద వరకు కూడా అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు పాదం ఖర్చు వెడల్పులో ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్టు. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో కట్స్ అనేవి. ఎలాంటి తేడా లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది, నేను చెప్పిన మెథడ్లో ఫాలో అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచు పైన మార్కింగ్ చేసుకొని కట్స్ దగ్గర నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట, ముడతలేమి లేకుండా. దీని కటింగ్ వీడియో ముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు చాలా నీట్గా వచ్చింది కట్స్ దగ్గర. సో ఫైనల్గా కుర్తీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన కొలత టాప్ తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట, సరిపోయిందా లేదా అనేది. చెస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది చూసారా. ఇప్పుడు ఎండింగ్లో 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. టూ సైడ్స్ కూడా అలానే వేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతే అన్నమాట, చాలా బాగుంది కదా. సో ఫైనల్గా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడానికి ఇంకొంచెం పైనుంచి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట. 7 ఇంచెస్, అలానే అక్కడి నుంచి ఒక 7 ఇంచెస్కి ఇలా షోల్డర్కి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా స్టార్టింగ్ నుంచి 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఒక 7 ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటే ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ చూపిస్తున్నట్టు ఇలా టక్స్ లాగా ఇవ్వాలన్నమాట. బ్యాక్ సైడ్ టక్స్ పెట్టుకుంటే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, వెనకాల ముడతలు అది లేకుండా షేప్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తే. సో ఇలా ఎక్కువ కాదు, ఒక 1/2 ఇంచ్కే స్టార్టింగ్ నుంచి లైట్గా క్రాస్గా తీసి కింద కూడా క్రాస్గా ఇలా కలిపేయాలన్నమాట, ఇంతే. సో అంతే అన్నమాట. చూసారా ఇలా వస్తుంది అన్నమాట షేప్ అనేది. హ్యాండ్స్ చూసారా ఎంత బాగుందో, హ్యాండ్స్ చూసారా ఎంత ఫినిషింగ్గా ఉన్నాయో కరెక్ట్గా. సో ఇంతే అనమాట, ఫైనల్గా అయితే కుర్తీ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా కుర్తీ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 మీటర్ క్లాత్లో చిన్నపిల్లలకి కుర్తీ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మనం కొంచెం లైనింగ్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సింపుల్గా ఇంట్లో ఈజీగా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.